దక్షిణ కొరియాలో రోబోలను వివిధ పనులకు ఎక్కువగా వాడుతుంటారు. బేర్ రోబోటిక్స్ అనే కాలిఫోర్నియాకు చెందిన స్టార్టప్ కంపెనీ రోబోటిక్ అసిస్టెంట్ను తయారు చేస్తూ ఉంటుంది. ఈ కంపెనీ తయారు చేసిన ఈ రోబోను 2023 అక్టోబర్లో గుమి నగర కౌన్సిల్లో ఉపయోగిస్తున్నారు. దీనికి ఐడి కార్డు కూడా ఉంది. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పనిచేస్తుంది. అయితే వర్క్ లోడ్ ప్రెషర్ ఎక్కువైపోయి సూసైడ్కు డిసైడ్ అయిందని కొంతమంది తమ అభిప్రాయాలను చెప్తున్నారు. ఈ ఘటనకు ముందు రోబో విచిత్రంగా ప్రవర్తించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఏదో వెతుకుతున్నట్లుగా అటు ఇటు తిరిగిందని, ఆ తర్వాత నేరుగా మెట్ల దగ్గరకు వచ్చి అమాంతం కిందకు పడిపోయినట్టు చెప్తున్నారు. అయితే ఇందుకు సంబంధించి ఖచ్చితమైన కారణాలు తెలియదు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని, ముక్కలైన రోబో భాగాలను సేకరించి దాన్ని తయారు చేసిన కంపెనీకి పంపిస్తామని అధికారులు చెప్పారు. గతంలో వాషింగ్టన్లో కూడా ఓ ఫౌంటైన్ దగ్గర ఇలాగే రోబో ధ్వంసమైంది. స్టీవ్ అనే పేరు గల సెక్యూరిటీ రోబోట్ వాటర్ ఫౌంటైన్లో మునిగి ఆత్మహత్యకు పాల్పడింది. అప్పుడు కూడా రోబో సూసైడ్ చేసుకుందనే వార్తలు వచ్చాయి. అయితే అది జారిపడి ధ్వంసమైనట్టు విచారణలో తేలింది. ఈ ఘటనపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.